హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం ప్రేమ విషయం. అలీ, ఈ లేఖ ఏంటి? ఇది నీ దగ్గర ఉందేంటి? అలీ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని చూసి తలుపులు దగ్గరికి వేసి నా దగ్గరికి వచ్చి, ఈ లేఖ నారాయణ భూపతి గారికి వచ్చింది. నారాయణ భూపతా? అలీ: అవును, మహేష్ భూపతి గారి తాతగారు, భూపతిరాజు తండ్రి గారు. ఏమి రాసి ఉంది? అలీ: అమ్మి అప్పగింపు, ఆయుష్మానం, గడియగాంచిన యమాంతం. అర్థం కావట్లేదు అలీ. దీని అర్థం చేసుకోవడానికి నాకు వారం పైనే పట్టింది. క్లుప్తంగా నాకు అర్థం అయ్యింది ఇది. నారాయణ భూపతి గారి దగ్గర ఎవరో నాయకుడు అప్పు తీసుకున్నాడు. అది తీర్చని కారణంగా నారాయణ భూపతి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చేశాడు. ఆమెను తిరిగి ఇవ్వకపోతే ఆ అమ్మి శాపం తగులుతుందని రాసి ఉంది. అయితే ఊరిలో పుకారు నిజమేనా? ఆ ఆవిడ జాతి అమ్మాయిని నారాయణ భూపతి తీసుకొని రావటం, ఆ అమ్మాయి చనిపోతూ ఈ కుటుంబాన్ని శపించటం, అప్పటి నుండి వారసులు చనిపోవటం. అలీ: ఇప్పటి వరకు నేను సేకరించిన వివరాల ప్రకారం ఈ లేఖ అందిన 2 రోజులకే అమ్మవారి గుడి కూలిపోయి, ఆ గుడి కట్టడానికి ఉపయోగించిన రాళ్ళు కొండపై నుండి జారి కింద వెళ్తున్న నారాయణ భూపతి మీద పడి ఆయన చనిపోయారు. అది జరిగిన 45 రోజులకి ఆయన పెద్ద కుమారుడు ముక్తానంద భూపతిని గ్రద్దలు పొడిచి చంపేశాయట. ఇంకా మొన్న భూపతిరాజుగారు గ్రద్దలు బతికి ఉన్న మనిషిని చంపటమా? విచిత్రంగా లేదు? అలీ: ఈ లేఖ వెనక చూసావా గ్రద్దబొమ్మ? అలాగే గుడి కూలిపోవటం, భూపతి రాజు చావు అన్నీ విచిత్రాలే. కానీ నీకు ఈ లేఖ ఎక్కడిది? అలీ: నిన్ను కలిసిన రోజు నీ వెనకాల ఒక అతను రైలు ఎక్కాడు. అతను రైలు ఎక్కే హడావిడిలో ఈ లేఖ పారేసుకున్నాడు. అది చదివి నా కథకు బాగా పనికొస్తుంది అనిపించి ఇటు వచ్చాను. వివరాల కోసం ఊరిలో తిరుగుతున్నా, కానీ అందరూ ఎవరికి నచ్చిన కథ వారు చెబుతున్నారు. అందరి కథలో కలిసింది మాత్రం శాపం. ఆ జాతి నాయకుడితో గాని మహేష్ గారితో మాట్లాడొచ్చు కదా? అలీ: నేనా? లేదు, ఆ అడవి జాతి వారి దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు. మహేష్ గారిని అడిగే ధైర్యం నాకు లేదు. నువ్వు కూడా ఆ ప్రస్తావన తేవద్దు. ఎందుకు? అలీ: భూపతి కుటుంబానికి ఈ విషయంలో బయట వారి ప్రమేయం నచ్చదు. ఇంతకు ముందు అలా ఒక అతను తెలుసుకుందాం అని భూపతి రాజుగారిని అడిగాడంట. అప్పటి నుండి అతను కనిపించట్లేదని ఊరిలో చెబుతున్నారు. ఇది శాపం అయితే మరి ఆ రాత్రిపూట వచ్చే పోతన మనుషులు ఎందుకు వస్తున్నారు? అవే ఆలోచనలు, అదే అమ్మవారి చిత్రపటం నాకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేశాయి. అలీ వివరాల కోసం బాగా ప్రయత్నిస్తున్నాడు. ఎస్టేట్ పనులతో పాటు పుట్టినరోజు వేడుకల ఏర్పాటులో 2 వారాలు గడిచిపోయాయి. పనులు కలిసి చేయటం వల్ల లక్ష్మి బాగా దగ్గరయింది. భవంతికి కొత్త రంగులు, అతిథి ఆహ్వానాలు, విందు ఏర్పాట్లు అన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. కృపగారు చెప్పినట్టే అన్ని పనులు చేశాము. కృప: రాయుడు భవంతి అంతా అందంగా ఉంది, కానీ ఈ అతిథి గృహం మాత్రం పాలిపోయినట్టు ఉంది. దీనికి కూడా రంగులు వేస్తే బాగుంటుంది. కానీ రంగులు వేసేవారు వెళ్ళిపోయారు కదండీ. కృప: నువ్వు నీ స్నేహితుడు ఉన్నారు కదా అని నవ్వి వెళ్ళిపోయారు. మర్నాడు నేను అలీ ఇంటికి రంగులు వేయటం మొదలుపెట్టాం. అలీ: మహేష్ గారి పుట్టినరోజు ఎప్పుడు? ఇంకా 3 రోజులు ఉంది. ఎందుకు? అలీ: లెక్కేస్తే అది 45వ రోజు కదా. భూపతి రాజుగారు చనిపోయి భయపెడుతున్నావే? అలీ: ఆ శాపం పుకారులు నిజమో కాదో నాకు తెలీదు, కానీ ఈ లెక్క ఇప్పటి వరకు తప్పలేదు. అంతలో లక్ష్మి అక్కడికి వచ్చింది. లక్ష్మి: నేను సాయం చేయనా? మీకు ఎందుకండి శ్రమ? అలీ: వాడు అలానే అంటాడు. మీరు కాస్త చెయ్యి వేస్తే ఈరోజు ముగింపు పలకొచ్చు. లక్ష్మి:
అలాగే ఆ రంగు కాస్త ఈ డబ్బాలో పోయండి. అలీ: అయితే నువ్వు బయట వెయ్యి, లోపల ఇంకా చాలా ఉంది కదా, మేము లోపల వేస్తాము. అలీ చూపు నాకు అర్థమయ్యింది, కానీ అమ్మాయి కోసం ఇవన్నీ తప్పవు కదా. అలా రంగులు వేస్తూ లక్ష్మితో మాట్లాడుతూ సాయంత్రం అయ్యింది. అక్కడి గోడకి రంగు వేస్తున్నాము. తాను నా పక్కన నిలబడి రంగులు వేస్తుంది. ఆమెను అలా పరికిణీలో చూస్తుంటే కాలం ఆగిపోయినట్టు అయ్యింది. రంగు చుక్క కింద పడిన కాలంలో ఆమె కనురెప్పలు వేసే తాళం, కురులు చేసే నాట్యం, నుదుటి మీద నుండి కంఠం వరకు జారిన చెమట బిందువు, పయనం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంత నిశ్శబ్దంలో లక్ష్మి: ఎందుకో ఆ ఆనందం. ఆనందమా? మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఏం గుర్తుకొచ్చింది? నాకు కూడా చెప్పండి. మీరు అనటం మానేస్తేనే చెబుతాను. లక్ష్మి అలక నటిస్తూ సరే చెప్పను అంటారు. అలానే కానిద్దాం. కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. నేను గోడకి రంగు అడ్డముగా వేస్తుండగా నిమ్మపండు రంగులో ఉన్న లక్ష్మి నడుము కనిపించింది. అక్కడ ఆపేసి అదే వరుసలో మొదటికి వెళ్ళి అక్కడి నుండి వేసుకుంటూ వస్తున్నా. మళ్ళీ ఆమె నడుము అడ్డు వచ్చింది. ఒక్క క్షణం ఏమి జరిగిందో తెలియలేదు. ఆమె నడుముపై రంగు రాశాను. లక్ష్మి కోపంగా నా వైపు చూసింది. అది అలా జరిగిపోయింది. తను కూడా నా మొహంపై రంగు పూసి పరిగెట్టింది. నేను ఇంకా కాస్త రంగు తీసుకొని ఆమె వెనకాల పరిగెడుతుంటే మహేష్ గారు: రాయుడు, ఏం చేస్తున్నావు? ఆయన్ని చూసి లక్ష్మి భవంతి లోపలికి వెళ్ళిపోయింది. రంగులు వేస్తున్నాం సార్ అని నెమ్మదిగా చెప్పాను. మహేష్ గారు చాలా ఆవేశంగా కనిపించారు. హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి లక్ష్మిని కలుసుకోవాలనిపించి ఆమె గది దగ్గరికి వెళ్ళాను. లక్ష్మి గదిలో మహేష్ గారు ఉన్నారు. లక్ష్మి దూరంగా తలదించుకుని నిల్చుని ఉంది. నేను బయటే ఉండిపోయాను. మహేష్ నా మాట విని ఒప్పుకుంటే రేపటికల్లా నువ్వు నా రాణివి. బయట ఏదో అలికిడి విని మహేష్ గారు వెనక్కి తిరిగారు. నేను అక్కడ ఉండటం మంచిది కాదు అని తిరిగి వచ్చేశాను. ఆడవాళ్ళంటే ఇష్టపడని మహేష్ గారు లక్ష్మి వెంట పడుతున్నారేంటి? మనసులో ఉన్న మాట చెప్పకుండా ఆలస్యం చేస్తే నా ప్రేమ అమృతం బదులు విషం అయ్యేటట్టు ఉంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.